అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర, సారే సమర్పించారు. అమ్మవారికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ, బోనాల పండుగ మా తెలంగాణ సంస్కృతి. అమ్మవారికి చీర, సారే సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుని ఇంటి ఆడపడుచులను, అల్లులను పిలుచుకుని వారికి చక్కని విందించి మర్యాదగా చూసుకునే సంప్రదాయమని వి హనుమంతరావు పండుగ విశిష్టతను తెలిపారు. తెలంగాణ సంస్కృతి. దీనికి కారణం ఒకటే, వర్షాలు బాగా పడాలి, మంచి పంటలు పండించుకోవాలి, అదేవిధంగా సుఖ సంతోషాలు ఉండాలి. మా చెల్లెండ్లు, అక్కలు బోనాలు ఎందుకు ఎత్తుకుంటారంటే, అమ్మవారికి పూజ చేసి మాకు మంచి భర్త దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అనేది వాళ్ళ ఆలోచన. అదేవిధంగా అల్లుళ్ళను పిలుస్తాం, మంచి మటను, చికెను, ఫిష్ కూడా పెడతాం. ఇది మా సాంప్రదాయం. అదేవిధంగా ఇవాళ మంచి ఆలోచనతో సోనియా గాంధీ గారు 6 డిక్లరేషను, అదేవిధంగా అమ్మవారి దయ వల్ల ఈ భారతదేశంలో కొత్త హిస్టరీ. రేవంత్ రెడ్డి 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యింది. ఎవరి వల్ల? మా మాంకలమ్మ దయ వల్ల, సోనియా గాంధీ దయ వల్ల. ఆయనకు నాది ఒకటే కోరిక, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత రైతుల సమస్య తెలుసుకున్నాడు, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాడు, అట్టడుగు నుండే బీసీ, ఎస్సీలకు న్యాయం జరగాలని ఆలోచన చేసి 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన అట్టడుగున్న బడుగు బలైన వర్గాలు అనగదొక్కుతున్నారు. వారికి సరి అయిన న్యాయం జరగాలంటే ముఖ్యంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా, అదేవిధంగా ఇచ్చిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అన్నారు. అంతటితో ఆగలే. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 50% కూడా దాన్ని ఆపేసి సంఖ్యాబలంగా ఎవరికి ఎక్కువగా జనం ఉన్నదో వారికి అధికారం ఇస్తా అన్నాడు. అందుగురించి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరిక కోరుతున్నా, అమ్మవారి దయ వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయినావు, సోనియా గాంధీ దయ వల్ల అయినావు, రాహుల్ గాంధీ వల్ల అయినావు. కనుక నా ఉద్దేశంలో తెలంగాణలో మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కానీ దాంతో పాటు ఇవాళ కులగన చేసిన తర్వాతనే నగరపాలిక, పంచాయతీరాజ్ పెట్టాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు పెడితే మాకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులగన జరగాలంటున్నారు, చలో ఢిల్లీ అంటున్నారు. రోజు పేపర్లలో ప్రతి బీసీ నాయకుడు పార్టీలకు అతీతంగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. ఏదైనా నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా కొద్దిలో త్రుటిలో తప్పిపోయింది. అయినా 240 సీట్లు మాకు వచ్చినాయి, వాళ్ళకు 398 వచ్చినది. ఏదైనా ఇవాళ అపోజిషన్ లీడర్గా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలను, పార్లమెంట్ మెంబర్లను కలుస్తా. గతంలో ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా తల్లి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బిల్ పాస్ చేస్తాం. మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిని కోరుతున్నా,
ఇమీడియట్గా ఎలక్షన్ పెడితే మాకు నష్టం జరుగుతుంది కనుక దాని మీద ఆలోచన చేసి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెడితే ఉంటుంది అదే మీ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచినటువంటి రాష్ట్రంలోనే మీరు కులగన జరగకుండానే మీరు ఎన్నికలు పెట్టారు కాబట్టి అనే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఆయన ఆలోచనలో మార్పు రాలని మాంకాళి తల్లి కోరుతున్నా అమ్మా నువ్వు చెప్పు ఆయనని అన్నాడు తప్పనిసరిగా కులగన చేస్తా అన్నాడు కులగన చేసిన తర్వాత ఇది పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పెట్టారు కులగన జరగాలి అప్పుడే పెట్టినప్పుడే ఇమీడియట్గా కులగన మొదలు పెట్టింటే 2-3 నెలలు అయిపోతుండే ఇప్పటికైనా టైం ఉన్నది తప్పనిసరిగా కులగన జరిపించాలి దాని ప్రకారంగా పంచాయతీరాజ్ నగర్ బిల్లు అమ్మ మాంకాళి తల్లి తప్పనిసరిగా ఇది ఒక్కటి న్యాయం చేస్తే రాహుల్ గాంధీ యావత్ భారతదేశంలో వచ్చే 5 ఏళ్లలో తప్పనిసరిగా ఆయన ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని నాయకులుగా కోరుతున్నా అమ్మ వర్షాలు కురిపించిన బాగానే ఉన్నాయి ఫ్లైఓవర్ కూడా చాలా రోజులు తొందరగా ఇది మరి కిషన్ రెడ్డి గారు మంత్రి ఆయననే ఇదంతా చేసి స్పీడప్ చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి స్పీడప్ తొందరగా నెలల్లో ఇది ఇనాగ్రేషన్ కావాలని కోరుతున్నాను ఓకే ప్రజల కోరిక ఉన్నదా లేదా అదే మాట్లాడుతున్నాడు జాదుల సీన్ అదే మాట్లాడుతుండు చిరంజీవి కూడా అదే మాట్లాడుతుండు ఎందుకు కదా పని జరుపుకుంటే ఏదైనా జరుగుతుంది ఇప్పుడు చూడు ఇది మెట్రో అన్నాడు నేను తప్పనిసరిగా చేస్తానడా లేదా అట్లనే ఇది కూడా చేయమని అడుగుతున్నాము సమయం తక్కువ చేస్తుంది భయ్ మీరే పంచాయతీ అసలు సంగతి చెప్పారు కొన్ని మీడియా ఉన్నప్పుడు అదే అడుగు రేవంత్ రెడ్డిని అడుగు అదేవిధంగా కిషన్ రెడ్డిని అడగరు ఆయన దగ్గరనేమో అంటారు మా దగ్గర వచ్చి